నేడు పంజాబ్తో తలపడిన హైదరాబాద్ ఐపీఎల్లో ఫేవరెట్గా బరిలో దిగి అనూహ్యంగా పాయింట్ల అట్టడుగు స్థానంలో ఉంది. హైదరాబాద్కు సందగాడపై మరో సవాలు ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. వరుసగా పరాజయాలతో అభిమానులను నిరుత్సాహపరుస్తూ సన్ రైజ్ గెలుపుబాట పట్టేందుకు ఇంకొక అవకాశం ఉంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో పంజాబ్తో జరిగే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ అమీతుమీ తేల్చుకుని ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. హ్యాట్రిక్ విజయంతో పాయింట్ల పట్టికలో మరింత ముందుకెళ్లాలనేసి పంజాబ్ భావిస్తుంది. నిరుడు రన్నరప్గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో ఘోరంగా విఫలమవుతూ వస్తుంది. సందగొడ్డపై తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్పై నెగ్గిన సన్ రైజర్స్కు ఆ తర్వాత అన్ని పరాభవాలే ఎదురయ్యాయి. వరుసగా లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటన్స్ చేతిలో ఘోరంగా పరాజయాలు చవిచూసింది. కేవలం 2 పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థాయిలో ఉన్న సన్ రైజర్స్ మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కొనుంది. మిగిలిన 9 మ్యాచ్ల్లో కనీసం 7 గెలిస్తేనే ప్లే ఆఫ్ రేస్లో నిలబడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సన్ రైజర్స్ బ్యాటర్లంతా సమిష్టిగా సత్తా చాటినప్పుడు అది సాధ్యమవుతుంది. ఓపెనర్లు అభిషేక్ వర్మ, ట్రావిస్ హెడ్ మునుపట్ల బ్యాట్లు జులిపించడం తప్పనిసరి. ఒక మ్యాచ్ హీరోగా మిగిలిపోయిన ఇషాన్ కిషన్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి, ఎన్రిచ్ క్లాసెన్ గాడిన పడడం సన్ రైజర్స్కు అత్యంత కీలకంగా మారనుంది. కెప్టెన్ కెవిన్స్, మొహమ్మద్ షమి, హర్షద్ పటేల్, సిమర్జిత్ సింగ్లో బౌలింగ్ మరింత పదునెక్కడం కూడా ముఖ్యమే. ఇక శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు 4 మ్యాచ్ల్లో 3 నెగ్గి ఒక్క దాంట్లో ఓడిన పంజాబ్ 6 పాయింట్లతో పట్టికలో 4వ స్థానంలో ఉంది. రాజస్థాన్ చేతిలో ఓడిన పంజాబ్ గుజరాత్, లక్నో, చెన్నై సూపర్ కింగ్స్పై విజయాల బావుట ఎగరవేసింది. చెన్నైతో గత మ్యాచ్లో ప్రియాంష్ ఆర్య అద్భుత సెంచరీలతో అదరగొట్టడం పంజాబ్ ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచింది. బ్యాటింగ్లో ఘోరంగా విఫలమవుతున్న మ్యాక్స్వెల్ కూడా గాడిన పడితే పంజాబ్ తిరుగుండదు. హర్షదీప్ సింగ్, యూన్సెస్ ఫెర్గ్సన్, చాహల్తో పంజాబ్ బౌలింగ్ పటిష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. నేడు ఉప్పల్లో జరిగే మ్యాచ్లో పంజాబ్ 11ను ఓడించడంతో సన్ రైజర్స్ గాడిన పడాలని అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం ఇవాళ మ్యాచ్ ఎటు తేలి ఎవరు విన్ అవుతున్నారు అనేది వేచి చూద్దాం.